అంటే మీరు ఫస్ట్ శ్మశానంలో సాంగ్ తీస్తారు కదా, అంటే నార్మల్ గా మనం పోవడానికైనా కూడా చాలా భయం ఇస్తుంది. అంటే అంతమంది ఉన్నా కూడా మనకి ఎవరన్నా నార్మల్ గా అట్లా చనిపోయినప్పుడు గానీ, మనము చుట్టాలలో వెళ్ళినప్పుడు గానీ చాలా భయం ఇస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు. మీరు నా కళలకు వస్తుంది ఈ రోజు. ఇలాంటి సౌండ్లు వస్తాయా? ఏం రావండి, అవన్నీ కథలు కహానీలు. అంటే అమ్మ ఆత్మ మన మీద పడుతుంది, మనకేమన్నా అవుతుంది అని అట్లాంటివి నమ్ముతుంటారు కదా చాలా మంది. మనిషి ధైర్యం గొప్పదైతే ఇది ఏం చేయలేదు. మళ్ళీ మీరు దానిపైన కూర్చుంటున్నారు అంటే ఇవేవో బొందలు, ఏవేవో వాడు లేటెస్ట్ గా చనిపోయిన బొందల మీద కూర్చొని అదే కదా చేస్తా అంటే ఒక్కసారి ఏమైందిలే అని అనుకున్నాం కాబట్టి ఇంకా నథింగ్. భయం ఏమవ్వదు. నైట్ టైం కూడా షూటింగ్స్ చేసారు అంటే నార్మల్ గా అక్కడ కుక్కలు మొరగడం గానీ, ఏమైనా సౌండ్స్, గజ్జల సౌండ్ గానీ ఇట్లాంటివి మనమే నార్మల్. కదలకండి, మీ వెనక ఇప్పుడు ఒక పిల్ల సీరియస్ కొంచెం పట్లనే ఉండండి, నవ్వకండి అస్సలు. వినొస్తున్న సౌండ్ ఏదైనా వినొస్తుందా? ఉయ్యాల ఊగుతున్నట్టు అనిపిస్తుంది. ఉయ్యాల చిన్న పాప, చిన్న పాప. మీకు మంత్రాలు వస్తాయా అండి? జస్ట్ 5 years పాప. మీరు స్టెప్స్ ఎక్కుతూ పైకి వస్తున్నప్పుడు మీ వెనకే నడుచుకుంటూ బౌద్ధండి ప్లీజ్ దయచేసి ప్లీజ్ ఆపండి, ఇక ఆపండి ప్లీజ్. నైట్ నేను నిద్రపోని ఇక మళ్ళీ. అమ్మో మీకు మంత్రాలు కూడా వస్తాయి అయితే ఇప్పటి నుంచి? అట్లేం లేదు, ఇష్టం భయపెట్టించడం ఇష్టం. ఏం లేదు, మనం ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. మన నమ్మకమే మన బలం, అంతే. మన ఇష్టం అది. దయ ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఏమిరా పిల్ల ఇట్ట భయపడుతున్నది ఏంది, గుంట ఇంత తెల్లగా ఉన్నది, ఎంతమంది లవ్ చేసినావేమి, నన్ను పడేద్దామని చూస్తున్నావా ఏమి, అమ్మో దండి గుణం ఉన్నదానివే, ఎల్లి గాని లవ్ చేసినావు, ఇంకా పోయినాడు, మళ్ళీ గాని లవ్ చేసినావు, వరంగల్ పోయినాడు, బుచ్చి గాని లవ్ చేసినావు, అమీర్పేటలో ఏమి ఎత్తున్నాడు, బిచ్చం ఎత్తుకుంటున్నాడు, నన్ను గోళీలు వేద్దాం అనుకున్నావా ఏమి. ఈ మధ్యలో నేర్చుకున్నా ఈ వాయిస్. అమ్మ డైలాగులు నేర్చుకున్నారు, ఏం టాలెంట్ అండి ఇది. అంటే చిన్నప్పటి నుంచి అంతేనా ఇక స్పాంటేనియస్ గా ఏదైనా కూడా? ఇది ఈ మధ్యలో క్యారెక్టర్ అండి. మీరు అంతకుముందు చూడండి డల్లు మబ్బ మొహం వేసుకొని ఉంటుండే నిజంగా. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు లేచింది, ఇప్పుడు ఈ పాటతో అన్నట్టు అమ్మా నిజంగా నిజంగా గ్రేట్ అండి. మిమ్మల్ని చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా తీసుకోవాలి ఇన్స్పిరేషన్ గా. అయితే నార్మల్ గా మీరు సాంగ్ చేస్తారు కదా, అక్కడ చేసినప్పుడు ఎవరన్నా నార్మల్ గా డైలీ ఎంతమంది చనిపోతున్నారో మనకు తెలియదు. ఎప్పుడైనా అట్లా వచ్చారా మీరు సాంగ్ చేసేటప్పుడు చనిపోయిన వాళ్ళని తీసుకురావడం గానీ అట్లాంటిది? ఇప్పుడు రీసెంట్ గా మొన్న జరిగిన దాంట్లో కూడా చచ్చిపోయే శవాన్ని తీసుకొస్తున్నారు. మాకు ఆ స్మెల్ వస్తుంది, కొద్దిగా దూరంగానే స్మెల్ వస్తుంది, కానీ అట్లా వాంతింగ్ వస్తుంది ఒక్కసారి వస్తుంది. ఇక అది కొద్దిగా మనం ఏం రాదులే సిట్రైట్ ఉండాలనుకుంటే అంతే, మిగతా వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక అలవాటు అయిపోయారు మనకంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మరి అట్లా అంటే నిజంగా శవాన్ని కాల్చేవాళ్ళు కానీ వాళ్ళకెంత ధైర్యం. సో మనకంటే నాకు తెలుసు వాళ్ళు నిజంగా గొప్ప, వాళ్ళకైతే నిజంగా సెల్యూట్ చెప్పాలి.